హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చరిత్రలో గొప్పవాడైనటువంటి ఒక మహర్షి గురించి తెలుసుకుందాం, చెప్పుకుందాం. అనగనగనగనగనగా సుమతి, కౌశికి వీరిద్దరూ బ్రాహ్మణ దంపతులు. వీరి కుమారుడు అగ్నిశర్మ. ఈ అగ్నిశర్మకి చదువు సరిగ్గా అవ్వలేదు. అంటే ఆ కాలంలో అందరూ నేర్చుకునేటటువంటి వేద శాస్త్రాలని అతను చదువుకోలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. చదువు అవ్వలేదు. అంతేకాక ఆ సమయంలో ఆ రాజ్యంలో కరువు వచ్చింది. అంటే క్షామం. క్షామం అంటే అవసరమైన వస్తువులు, ఆహార పదార్థాలు దొరకకపోవడం. ఇటువంటి పరిస్థితి వల్ల ఎవ్వరికి దాన ధర్మాలు చేయడానికి శక్తి లేకుండా పోయింది. బ్రాహ్మణులు ఎవరైనా ఇచ్చేటటువంటి దానాల మీద ఆధారపడి జీవించేవారు. వారి విద్యని ఇచ్చి దానాన్ని పుచ్చుకునేవారు. సో అటువంటి అవకాశం, పోషణకు అవకాశం లేకుండా పోయింది. అందువల్ల మరి ఈ అగ్నిశర్మ తన భార్యతోటి, పిల్లలతోటి, ఇంకా తల్లిదండ్రులైనటువంటి సుమతి, కౌశికి వీళ్లతో పాటుగా అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అంటే అడవికి వెళ్ళాడు. అక్కడ దొరికే పళ్ళు, దుంపలు, తేనె వెతికి అవి తిని జీవించడం ప్రారంభించారు. మరి చదువుకోకపోతే మంచి చెడు విచక్షణ తెలియదు. ఈ అగ్నిశర్మకి చదువు అవ్వలేదు కదా, అందుమూలన అక్కడ అడవి దొంగలతోటి స్నేహం చేశాడు. వాళ్ళతో పాటుగా దొంగతనాలు కూడా చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆ అడవి గుండా వెళ్తున్నటువంటి కొంతమంది మహర్షుల్ని ఆపి, మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయండి, లేకుంటే మిమ్మల్ని చంపుదా అని బెదిరించాడు. ఆ మహర్షి బృందంలో అత్రి మహర్షి కూడా ఉన్నారు. ఆయన, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అడిగారు అగ్నిశర్మని. నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు నాతో ఉన్నారు, వాళ్ళని నేను పోషించుకోవాలి, అందుకే చేస్తున్నా అన్నాడు అగ్నిశర్మ. అలా అయితే నువ్వు ఎప్పటి వరకు చేసిన ఈ దొంగతనాల వల్ల పాపం వస్తుంది కదా, దాన్ని నీ కుటుంబ సభ్యులు ఎవరైనా పంచుకుంటారా అడిగారు అత్రి మహర్షి. తెలియదు అన్నాడు అగ్నిశర్మ. అయితే అడిగిరా అని చెప్పారు మహర్షి. వెంటనే అగ్నిశర్మ ఇంటికి వెళ్ళి, నేను పాపం చేసి సంపాదించిన సొమ్ముతోటి మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నాను కదా, మరి నా ఈ పాపాన్ని మీరు పంచుకుంటారు కదా అని అడిగాడు. మమ్మల్ని పోషించడం నీ ధర్మం, అంతేకాని దానివల్ల వచ్చేటటువంటి పాప ఫలితం మమ్మల్ని అంటదు, మేము స్వీకరించము, నీ పాపం నీదే అన్నారు భార్య, బిడ్డలు, ఇంకా తల్లిదండ్రులు. కుటుంబ సభ్యులందరూ అలా అనేటప్పటికీ అగ్నిశర్మకి చాలా బాధ కలిగింది. వెంటనే మళ్ళీ ఋషుల దగ్గరికి వచ్చి తన పాపం పోయేటటువంటి మార్గం చెప్పమని వేడుకున్నాడు. ధ్యానం చేయి అని చెప్పి అత్రి మహర్షి వెళ్ళిపోయారు. అలా 13 సంవత్సరాలు తపస్సులో మునిగిపోయాడు అగ్నిశర్మ. ధ్యానమగ్నుడై ఉన్నటువంటి అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. వల్మీకాలు అని కూడా అంటారు పుట్టల్ని. ఆ దారిలోనే మళ్ళీ మహర్షులు తిరిగి వస్తూ ఆ పెరిగిన పుట్టల వంక చూశారు. తన చుట్టూ వల్మీకాలు పెరిగినా తెలియనంతగా ధ్యానంలో మునిగిపోయిన అగ్నిశర్మని ఆ మునులు వాల్మీకి బయటకు రా అని పిలిచారు.
వల్మీకం అంటే పుట్ట కదా, పుట్ట నుండి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అని పిలిచారు. ఇది ఆయనకు పౌరుష నామం అయ్యింది. అప్పుడు మళ్ళీ మహర్షులు, నువ్వు ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతునికి ధ్యానం చెయ్యి అన్నారు. వాల్మీకి మహర్షిగా మారాడు. చేసినటువంటి ధ్యానం, తపస్సు, ఆసక్తితోటి. అప్పుడు కుశస్థలి అనేటటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి పరమశివుని ఆరాధించాడు. అప్పుడు ఆయనకి విష్ణు కథ వ్రాయగలిగేటటువంటి అదృష్టాన్ని బ్రహ్మదేవుడిచ్చాడు. అంటే వాల్మీకి మహర్షికి త్రిమూర్తుల అనుగ్రహం సంపూర్ణంగా లభించిందన్నమాట. రామాయణ మహాకావ్యాన్ని రాసిన వాల్మీకి గురించి మనం ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పుకున్నాం. తరువాత జరిగిన విశేషాలు కూడా మరికొన్ని వీడియోలలో తెలుసుకుందాం. వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఇది జగద్విఖ్యాతమైనటువంటి కథ. రాసిన వారి గురించి వినాలి, రాసిన కావ్యం గురించి వినాలి, మనం వినాలి, మన తోటి వారికి వినిపించాలి. బాయ్ ఫ్రెండ్స్.